ఉంచుతారో, ఎవరైతే తన పాపాన్ని కడుక్కుంటారో వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని చెప్పడానికి ఈ పాపం ఎంత భయంకరమైందంటే సాక్షాత్తమైన దేవుడినే ఈ లోకానికి దిగి వచ్చేలా చేసిందండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులు చేసిన పాపాలన్నిటికీ ఆయన, మనం చేసిన పాపానికి ఆయన బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, మనుషులందరి పాపాన్ని కడిగాడు. కాబట్టి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. మనం చేయవలసింది ఒకటే, నీ పాపపు జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ మనసును మార్చుకోవాలి. లేకపోతే దేవుడు వస్తున్నాడు, ఆయన త్వరలో వస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే అందరికీ తీర్పు తీరుస్తాడండి. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ మాటలు మతానికి చెందినవి కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడిలాగా బ్రతకాలి. దేవుడిలాగా ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే దేవుడుండే లోకానికి వెళ్తారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు విని ఏమండి, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికి అందరిని ప్రేమిస్తూ అందరితో సమాధానం కలిగి జీవించడమే మానవ జీవితం ఒక లక్షణము. కాబట్టి మనము ఆ ప్రేమ కలిగి జీవిద్దాము, అందరితో ప్రేమగా ఉందాము, ఆ ప్రేమ కలిగిన దేవుడి దగ్గరికి చేరుకుందాము. ఈ ఆలోచన మీ అందరూ కూడా కలిగి ఉండాలని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు బహుగా దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు.